ఇక ఈ రోజు ఉదయాన్నే లేసిన తర్వాత గిన్నెలు అయితే తోమేసుకొని ఆ తర్వాత స్టవ్ హ్యాంగర్స్ కూడా తోముకున్నాను. ఆ హ్యాంగర్స్ ని స్టవ్ కి సెట్ చేసి ఆ తర్వాత మామయ్య అయితే పాలు పోయించారు. ఆ పాలను అయితే వేడి చేస్తున్నాను. ఇక ఈ లోపు మామయ్య అయితే 1/2 లీటర్ పాలు సేమియా అయితే తీసుకొచ్చారు. ఇక నేను ఈ పని చేసుకునే లోపు నాన్నమ్మ అయితే ఇల్లు ఉడ్చుకొచ్చారు. మా నాన్నమ్మకి ఎంత చెప్పినా వినకుండా ఏదో ఒక పని వెతుక్కొని చేస్తూనే ఉంటుంది. ఇక ఈ లోపు నాన్నమ్మ కోసం అత్తమ్మ కోసం అయితే టీ పెట్టాను. ఇక సేమియా ఉప్మాలోకి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంతకీ సేమియా ఉప్మాని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఆయిల్ వేసి జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసేస్తాను. ఈ వాటర్ బాగా మసలేలోపు సాల్ట్ కూడా వేసి బాగా మసిలిన తర్వాత సేమియా అయితే యాడ్ చేస్తాను. ఈ సేమియా ఉప్మాని వేడి వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇక ఉప్మా ప్రిపేర్ చేసిన వెంటనే మామయ్యకి అయితే పెట్టేశాను. ఇంతకీ సేమియా ఉప్మాని మీకు వేడిగా తినడం ఇష్టమా, చల్లగా తినడం ఇష్టమా? వాళ్ళ తాత ఎలా తింటాడని చెప్పి మా జున్ను అయితే స్టూల్ తీసుకొచ్చి ఇస్తున్నాడు వాళ్ళ తాత కోసం. ఇక సేమియా ఉప్మా అయిపోయిందని చెప్పి మా కోడల కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను.